లింగపాలెంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఏలూరు నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న భారతి ట్రావెల్స్ బస్సు జూబ్లీనగర్ సమీపంలో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి చెందగా నలుగురికి తీవ్ర గాయాలయ్యాయని డీటీసీ కరీం తెలిపారు. ప్రమాదం జరిగిన తర్వాత డ్రైవర్ పరారీలో ఉన్నాడని, ప్రమాద సమయంలో బస్సులో 15 మంది ఉన్నారని తెలిపారు. ప్రయాణికుల నుంచి మరింత సమాచారం తెలుసుకుంటున్నామని, ప్రమాదంపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నామని డీసీపీ కరీం తెలిపారు. బస్సు అరుణాచల్ ప్రదేశ్లో రిజిస్టర్ చేయించి ఉందని, ఆల్ ఇండియా పర్మిట్ కూడా ఉందన్నారు. అలాగే ఈ ప్రమాదంలో సాఫ్ట్వేర్లో జాయిన్ అయ్యేందుకు వీరంకి ప్రవీణ్ బాబు అనే వ్యక్తి మృతి చెందాడు. బస్సు ప్రమాదాన్ని ముందుగా పసిగట్టిన ఆయన బయటకు దూకి ప్రాణాలు దక్కించుకునే ప్రయత్నంలో బస్సు కింద పడిపోయినట్లుగా భావిస్తున్నారు. ఇటీవలే హైదరాబాద్లోని ఓ కంపెనీలో 20 లక్షల రూపాయల ప్యాకేజీతో ప్రవీణ్ బాబు జాబ్ని దక్కించుకున్నట్లుగా తెలుస్తోంది. మాది నరసన్నపాలెం. మా బావగారు, మా చెల్లెలు, మా మేనల్లుడు, మా తమ్ముడు గారు అబ్బాయి నలుగురు కలిసి హైదరాబాద్ వెళ్తున్నారు. ధర్మాగూడలో స్టార్ట్ అయ్యి బస్సు ఎక్కారు. లింగపాలెం వెళ్ళింది. లింగపాలెం జూబ్లీ నగర్ దగ్గర బస్సు బోల్తా కొట్టింది. డ్రైవర్ ర్యాష్ గా డ్రైవింగ్ చేసి ఒక 2 వీలర్ గుద్ది ఒక 1/2 కిలోమీటర్ వెళ్ళి బస్సు బోల్తా కొట్టించాడు. దూకి పరాలైపోయాడు. మా వాళ్ళు వాళ్ళంతగా వాళ్ళే జాగ్రత్తగా ఒకళ్ళు అప్ చేసుకుని జాగ్రత్తగా బయటకు వచ్చారు. ఇమీడియట్లీగా మేము వెళ్ళి వాళ్ళని సేవ్ చేసుకున్నాం. డ్రైవర్ మందేసి ఉన్నాడు. ఒక 2 వీలర్ కొట్టాడు బ్యాంజీ షాప్ దగ్గర. అక్కడ నుంచి ర్యాష్ గా డ్రైవింగ్ చేసి లెఫ్ట్ సైడ్ వెళ్ళే బస్సు రైట్ సైడ్ తీసుకెళ్లి మార్జిన్ లో కాలువలో పడేసాడు. ఆ కాలువ అటు ఇటు ఒడ్డుండటం వల్ల మా వాళ్ళు వాళ్ళంతగా వాళ్ళే సేఫ్ అవడానికి కొంచెం కింద సందును బట్టి బయటకు వచ్చారు. గ్లాస్ పగల కొట్టుకుని వాళ్ళంతగా వాళ్ళే బయటకు వచ్చారు. బయటకు వచ్చి మాకు ఇన్ఫార్మ్ చేశారు ఇలా జరిగిందని. మేము మా బామ్మది అక్కడే ఉన్నాడు దగ్గరే. అతను ఎంటే రెస్పాన్స్ ఇచ్చాము. దాది రాధాకృష్ణ అతను ఎంటే వెళ్ళాడు. మా వాళ్ళు సేవ్ చేసి పెద్ద హాస్పిటల్లో గవర్నమెంట్ హాస్పిటల్లో పంపించాడు లింగపాలెం. అక్కడ నుంచి మేము వెళ్ళగలిగాం. ఏం చేయాలంటే బండి మీద వెళ్తాం. మేము నేమో ఉండే ఇంటికి వెళ్తాను. అటు పోసి వచ్చింది, ఇటువైపు కినబడిపోయింది. తైలింది తెచ్చి తైలిందండి బండి. సైడ్ పడిపోయింది. కొమ్మర్చి ఏమన్నా పడిపోయి మామూలుగా వచ్చేసింది బండి. మేము సైడ్కి వెళ్ళి మేము ఆ సైడ్కి వెళ్ళి మేము గప్పున వెళ్ళి వేసింది బండి. కాడికి సైడ్కి దిగిపోయి నేను రుకేసాము. అప్పటికే బండి రుకేసి బండికి వాళ్ళు నొక్కి జరిగింది. అప్పుడు ఇప్పుడు దెబ్బలేదు నాకు. బండికి మా బొసుకుని తగలెళ్ళి నేను మా చెల్లె వేసి బండి నేను సెంటర్ దాటాక షాపింగ్ దాటాక అప్పుడు సెంటర్ దిగాక అప్పుడు వస్తుంది అక్కడ తగ్గింది. అది వాటికి చాలా బండి సైడ్కి వెళ్ళిపోయినాము. అప్పటికి ఇక ఆఫ్లో బండి నేను పెద్దగా మేము కొద్దిగా ఇసులో ఉంటున్నాం. ఇసులో అదే బండి ఆఫ్లో పోయాం. అప్పటికి ఆడి ఛానల్ ఒకే బండిని బస్సు ఎక్కాం. భారతీ ట్రావెల్స్ ధర్మావరం నుంచి హైదరాబాద్ ఎక్కిన తర్వాత లింగపాలెంలో బండి కొట్టినట్టు అనిపించింది. సౌండ్ వచ్చింది మాకు బాగా. సౌండ్ కొట్టిన తర్వాత ఒక 1/2 కిలోమీటర్ వెళ్ళిన తర్వాత ఇక అసలు కంగారు పుట్టేసి చేసినట్టు పిచ్చోడు చేసినట్టు చేసేసాడు డ్రైవర్. ఇక ఇటు వెళ్ళే బస్సు ఇటు వెళ్ళి పడిపోయింది అంతే. మరి ప్రతిరోజు ధర్మారం నుంచి హైదరాబాద్ వెళ్ళే స్లీపర్ బస్ భారతి అనే ప్రైవేట్ ట్రావెల్స్ మరి లింగపాలెం వే బ్రిడ్జ్ దగ్గర ఒక 2 వీలర్ మీద వెళ్తున్న ఇద్దరిని గుద్ది కొంచెం ముందుకు వచ్చిన తర్వాత టర్నింగ్ లో మరి బస్సు తిరిగి పడిపోయింది. సో రైట్ సైడ్ లో పడిపోయింది. మనం చూడొచ్చిందా చూసాము. దాదాపు దీంట్లో 10కి పైగా ప్యాసింజర్స్ ఉన్నారు. ఒక డ్రైవర్ ఉన్నాడు. సో డ్రైవర్ జరిగిన వెంటనే మరి అతను పారిపోయడం తెలుస్తా ఉంది. మిగతా వాళ్ళు హాస్పిటల్లో ఉన్నారు. అందరూ కూడా మైనర్ ఇంజరీస్ అయినాయి. ఎవరు కూడా మేజర్ ఇంజరీస్ అవ్వలేదు. సో వెళ్ళి కూడా నేను పిహెచ్సిలో చూశాను. అక్కడ అంతా కూడా వాళ్ళకి ట్రీట్మెంట్ జరుగుతూ ఉంది. ఏదైనా అవసరం ఉంటే డెఫినెట్ గా వాళ్ళని ఏలూరు హాస్పిటల్ పంపిస్తానని నేను తెలియజేస్తున్నాను. అన్ఫార్చునేట్లీ బస్ కింద ఒక బాడీ మరి అక్కడ ఉండిపోవడం జరిగింది. సో వెంటనే క్రెయిన్ ని అలాగే అంబులెన్స్ ని ఫైర్ ని పిలిపించి మరి ఆ క్రెయిన్ తోటి బస్ లిఫ్ట్ చేసి ఆ బాడీని మరి అంబులెన్స్ లో మరి చింతలపూడి గవర్నమెంట్ హాస్పిటల్ కి పంపించడం జరిగింది. సో డ్రైవర్ గురించి డీటెయిల్స్ తెలియాల్సి ఉంది. మరి ఒక యాక్సిడెంట్ విషయంలో కూడా ఇన్వెస్టిగేషన్ మరి అటు పోలీసు వారు చేస్తారు కాబట్టి ఇది తప్పకుండా మరి ఒకవేళ ప్రైవేట్ ట్రావెల్స్ వల్ల నిర్లక్ష్యం అయితే సివియర్ యాక్సిడెంట్ ఉంది. మరి చనిపోయిన ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వాళ్ళ ఫ్యామిలీకి అందరు కూడా నా యొక్క మరి కండోలెన్స్ చెప్తున్నాను. ఇలాంటి జరగకుండా మరి ముందు మరి అటు ప్రైవేట్ ట్రావెల్స్ తగు చర్యలు తీసుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. ఈ విషయంలో నేను కూడా మరి పోలీస్ వారితో మాట్లాడి అసలు ట్రావెల్స్ వారితో మాట్లాడి ఈ విషయంలో మరి ఎందుకు తప్పులే జరిగింది,
అనే విషయంపై కూడా మేము గట్టిగా స్ట్రిక్ట్ గా యాక్షన్ తీసుకున్నామని చెప్పి తెలియజేస్తున్నాం. ఏలూరు జిల్లా లింగంపాలెంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఏలూరు నుంచి హైదరాబాద్ వెళ్తుంది ప్రైవేట్ ట్రావెల్ భారతి ట్రావెల్స్ బస్సు జూబ్లీ నగర్ సమీపంలో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి చెందగా 4 వరకు కూడా తీవ్రంగా గాయపడ్డారు. ఇన్ఫర్మేషన్ అంతా డీటీసీ కరీం తెలిపారు. అయితే ప్రమాదం జరిగిన తర్వాత డ్రైవర్ పరారీలో ఉన్నట్టుగా తెలుస్తుంది. బస్సులో ప్రయాణించిన వాళ్ళు ప్రత్యక్ష సాక్షులు మాత్రం డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నాడు, ఆ మద్యం మత్తులో ఉండడం వల్లే ఓవర్ స్పీడ్గా వచ్చి రోడ్డు మీద లెఫ్ట్ సైడ్ వెళ్లాల్సిన వాడు రైట్ సైడ్ వచ్చేసి బస్సుని బోల్తా కొట్టించాడు స్పీడ్ కంట్రోల్ చేయకే అనేసి సాక్షులు కానీ ఆ బస్సులో ప్రయాణించిన వాళ్ళు కానీ చెప్తున్నారు. అయితే ఈ ప్రమాదంలో బస్సు ప్రమాదానికి గురి అవుతుంది అని గ్రహించిన ఒక యువకుడు ప్రవీణ్ బాబు అనే యువకుడు బస్సులోంచి దూకేద్దాము అని ప్రయత్నించి అటువైపే బస్సు ఇమీడియట్గా బోల్తా పడడంతో బస్సు కింద ఇరుక్కొని బస్సు మీద పడడంతో ప్రవీణ్ బాబు చనిపోయాడు. అయితే ప్రవీణ్ బాబు కొత్తగా సాఫ్ట్వేర్ జాబ్లో జాయిన్ అయ్యేందుకు హైదరాబాద్కు వస్తున్నాడని తెలుస్తోంది. 20 లక్షల ప్యాకేజీతో ప్రైవేట్ సంస్థలో జాబ్ వచ్చినట్లుగా అయితే కుటుంబ సభ్యులు తెలుపుతున్నారు. ఆ కుటుంబ సభ్యులంతా కూడా తీవ్ర శోక సంద్రంలో మునిగిపోయారు. అయితే ఈ ప్రమాదం పైన పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నాము అని డీసీపీ కరీం తెలిపారు. ఈ బస్కి సంబంధించిన వివరాలు ఇప్పటివరకు ప్రాథమికంగా అరుణాచల్ ప్రదేశ్లో రిజిస్ట్రేషన్ అయిందని, అయితే ఆల్ ఇండియా పర్మిట్ ఉంది అని తెలిపారు. అలాగే ఈ ప్రమాదంలో సాఫ్ట్వేర్ జాబ్లో జాయిన్ అయ్యేందుకు వెళ్ళిన వీరంకి ప్రవీణ్ బాబు కూడా అక్కడికక్కడే మృతి చెందడంతో మొత్తం వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా శోక సంద్రంలో మునిగిపోయారు. అయితే బస్సు బోల్తా పడిన సైడు కొంత గ్యాప్ ఉండడంతో కాలువ సైడ్ పడిపోవడంతో ఆ గ్యాప్లోంచి కొంతమంది జాగ్రత్తగా ఒకరినొకరు హెల్ప్ చేసుకుంటూ కూడా బయటపడ్డారు అనేసి కూడా వాళ్ళు బస్సులో ప్రయాణించిన ప్యాసింజర్స్ అయితే చెప్తున్నారు. అయితే ఇటీవల తరచుగా బస్సు ప్రమాదాలు పెరిగిపోతూ ఉన్నాయి. కారణం ఏదైనా కానీ డ్రైవర్ల నిర్లక్ష్యం కావచ్చు, అతివేగం కావచ్చు, రోడ్లు సరిగ్గా ఉండకపోవడం కావచ్చు, డబల్ రోడ్స్ ఉండాల్సిన చోట సింగిల్ రోడ్ ఉండడం కావచ్చు, ఏది ఏమైనా అంటే మనం ఎంత జాగ్రత్తగా వెళ్తున్నా ఎదురుగా వచ్చే వాహనాల నిర్లక్ష్యం కూడా కావచ్చు. బట్ వీటి విలువ ప్రాణాలతో సమతుల్యంగా అవుతుంది. అంటే ఒకరి నిర్లక్ష్యమో కారణం ఏదైనా కానీ ఏమి తెలియని అమాయకులు తమ ప్రాణాలను కోల్పోతున్న పరిస్థితి. అయితే రోడ్డు ప్రమాదాలని నివారించేందుకు తగు జాగ్రత్తలు తీసుకోవాలి అంటూ కూడా ఇప్పటికే పలువురు విజ్ఞప్తి చేస్తున్నారు. रोड तो